భారత్ మాతాకి. ఈ నెల 11వ తేదీన జరగనున్నటువంటి మన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ప్రజలు చరిత్ర తిరగరాయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఎన్నికలు మరి ముఖ్యంగా మన హైదరాబాద్ ప్రజలకు సంబంధించినటువంటి బాబు దానివ్వండి పోనీ మన హైదరాబాద్ సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు, మన హైదరాబాద్ సంబంధించినటువంటి రక్షణకు సంబంధించినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మనం చూస్తా ఉన్నాము విచిత్రమైనటువంటి రాజకీయాలు తెలంగాణలో ఉన్నాయి. మొన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ మజ్లిస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కొమ్ము కాసింది. టిఆర్ఎస్ పార్టీ అడుగులకు మడుగులొచ్చింది. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రకంగా టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మజ్లిస్ పార్టీని 10 సంవత్సరాల పాటు మోసిందో మనకు తెలుసు. కేసీఆర్ మాట చెప్పాడు, నేను అసలు వచ్చి విమానం తీసుకొని దేశమంతా తిరుగుతాము, మోడీ గారికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను సంఘటితం చేస్తామని. మరి కేసీఆర్ గారు ఎక్కడ పోయారు? మీ ఓవైసీ ఎక్కడ పోయిండు? మీ అసదుద్దీన్ ఎక్కడ పోయిండు? మీ ఎంఐఎం పార్టీ ఎక్కడ పోయింది? మీ విమానం ఎక్కడ పోయింది? ఇప్పుడు ఎక్కడ వండుకున్నావు అడుగుతాను. ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? మరి ఆ రకంగా కేసీఆర్ 10 సంవత్సరాల పాటు ఈ జూబ్లీహిల్స్ లో కూడా మజ్లిస్ పార్టీని పెంచి పోషించాడు. మనకు తెలుసు ఏ రకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందంటే, పాత పట్టణానికి అధికారులు పోవాలన్నా, మంత్రులు పోవాలన్నా ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? దారు సలాంకి వెళ్ళి ఎంఐఎం పర్మిషన్ తీసుకుంటేనే ఓడిసిటీకి వెళ్ళాలి. ఈ పరిస్థితి హైదరాబాద్ అవసరమా? ఈ పరిస్థితి తెలంగాణకు అవసరమా? ఈ పరిస్థితి మన దేశంలో ఉండాలా? ఆలోచన చేయండి. ఎవరో మంచి స్వాడు, ఎవరు మంచులో రాబట్టేటువంటి ధైర్యం మనకి ఎక్కడ జరుగుతూ ఉన్నారు? కారణము గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ దారుసలం ఆఫీస్ ఇచ్చేది మజ్లిస్ పార్టీ. ఇందిరాగాంధీ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసినందుకు, తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేసినందుకు ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నందుకు మజ్లిస్ పార్టీ ఆఫీస్కి ఇందిరాగాంధీ సాయంగా పోయింది. ఆ రకంగా సలావుద్దీన్ ఓవైసీ ఉన్నప్పటి నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా ఈ హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీ ఆడింది ఆటగా, పాడింది పాటగా జరుగుతూ ఉంది. నేను ఓవైసీలో పెరిగాను, యాదపుర కాలేజీలో చదువుకున్నాను, ధర్మవంత్ కాలేజీలో. అప్పుడు ఖాళీ చేయించిన మనకు ఒకటి కాదు, 2 కాదు, 100 బస్తీలు తీగలు కుట్టినటువంటి బస్తీలో దళితులు ఖాళీ చేయకపోతే ఆ బస్తీ మీద దాడి చేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అనకుండా 300 మందిని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి పార్టీ ఈ మజ్లిస్ పార్టీ. మరి అలాంటి మజ్లిస్ పార్టీ మద్దతు కోసము ఈరోజు టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా భుజాలేసుకొని తిరుగుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. పోటీలు పడతా ఉన్నారు ఈ 2 పార్టీలు. మాకు సపోర్ట్ చేయి, మాకు సపోర్ట్ చేయి. కేటీఆర్ ఏ రోజైనా మజ్లిస్ వ్యతిరేకంగా మాట్లాడా? కేసీఆర్ ఏ రోజైనా మజ్లిస్ వ్యతిరేకంగా మాట్లాడా? ఈ రేవంత్ రెడ్డి ఏ రకంగా మజ్లిస్ పార్టీ కోసము ఇంత దిగజారంటే 2014లో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా తెలియదు. ఈరోజు ఈ చేయి గుర్తు వెనుక ఏముంది? పతంగ్ ఉంది. ఈ చేయి గుర్తు వెనుక ఏముంది? మజ్లిస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లేక మజ్లిస్ పార్టీని అద్దెకు తెచ్చుకొని
మజ్లిస్ పార్టీని అభ్యర్థిని అద్దెకు తెచ్చుకొని ఎన్నికల్లో నిలబడ్డారు. మజ్లిస్ పార్టీ ఓట్లు కావాలి, ఇందులో ఓట్లకు అవసరం లేదు. మజ్లిస్ పార్టీ మద్దతు ఉంటే చాలు, తెలంగాణను పెత్తనం చేస్తామని 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ఆలోచన చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తాం. అందుకే మహిళల సోదరులు మజ్లిస్ పార్టీ కోరను పీకాలంటే, మజ్లిస్ పార్టీ యొక్క అహంకారం దిగిపోవాలంటే, మజ్లిస్ పార్టీ యొక్క గూండాయిజం రౌడీజానికి చరమగీతం పాడాలి అంటే జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఈ తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరాలి. ఈ తెలంగాణ గడ్డ మీద హిందువుల ఐక్యత ఉండాలి. ఎందుకో ఈ మజ్లిస్ పార్టీ గూండాల పార్టీ, అది రౌడీల పార్టీ. ఈ మజ్లిస్ పార్టీ ముస్లింలకు మేలు చేయదు, కుటుంబానికి మేలు చేస్తుంది, గూండాలకు అండగా ఉంటుంది, రౌడీలకు అండగా ఉంటుంది. హైదరాబాద్ నగరము తెలంగాణ తన కబ్జాలో పెట్టుకోవాలని చూస్తాం. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, మజ్లిస్ పార్టీ చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటో ఎందుకు మజ్లిస్ పార్టీ మీకు సపోర్ట్ చేస్తుంది? మొన్నటి వరకు ఇదే మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కదా. కేసీఆర్ భుజాల మీద అన్నాతమ్ములు ఓవైసీ బ్రదర్స్ ఊరేగించారు కదా. మరి ఈరోజు మీ దగ్గరికి ఎట్లొచ్చిందో చెప్పాలి. హైదరాబాద్ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒక చీకటి ఒప్పందం చేసుకున్నది. హైదరాబాద్ నగర మేయరు మజ్లిస్ పార్టీకి ఇవ్వాలనేటువంటి దుర్మార్గపు ఒప్పందంతో ఈరోజు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాం. నేను రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నాను, మీకు హిందువుల వద్ద అవసరం లేదా? ఎందుకంటే ఇదే బంజారాయిల్స్ లో చిన్న పెద్దమ్మ గుడి ఉండింది. పెద్దమ్మ తల్లి గుడి ఉంటే ఎంత 10-15-20 గజాల్లో గుడి ఉంటే ఆ గుడిని కూడగొట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆ విగ్రహాలను మాయం చేశారు. చిన్న గుడి, అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గుడిని గత నెల రోజుల క్రితం విగ్రహాన్ని మాయం చేశారు. కానీ అదే మజ్లిస్ పార్టీ డిమాండ్ తో రేంది పక్షంలో ఎవడప్ప జాగి అని ఈరోజు మరి ఆ రకంగా మరి ఆ యొక్క శ్మశాన్ ఘాట్కు శంషాన్ ఘాట్కు ల్యాండ్ ఇచ్చారు. అదే ఎర్రగడ్డలో శంషాన్ ఘాట్కు ల్యాండ్ ఇచ్చారు. ఏ బాబు పోనీయండి, బస్సు పోనీయండి, చెప్పలేదు పోనీయండి. మీకందరికీ తెలుసు ఈరోజు శంషాన్ ఘాట్లో మరి ఏ రకంగా మిలిటరీకి సంబంధించినటువంటి భూమి ఇస్తాం. వేరే ఎకరాలు ఎర్రగడ్డలో వేరే ఎకరాలు ఇస్తాం. కానీ గుడి 20-30 గజాల్లో ఉంటే ఆ గుడిని కూడగొడతాడు ఈ మహానుభావుడు రేవంత్ రెడ్డి. కారణమో మజ్లిస్ పార్టీకి భయపడి ఈరోజు బంజారాహిల్స్ లో పెద్దమ్మ గుడి కూడగొట్టినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. విగ్రహాన్ని మాయం చేసినటువంటి అమ్మవారి విగ్రహాన్ని మాయం చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. అందుకే మనం చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే, ఈ హైదరాబాద్ నగరంలో మార్పు రావాలంటే ఈ 2 పార్టీలకు పాత్ర వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చూస్తాం, ఉదయం లేస్తే సాయంకాలం వరకు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ లో తిరుగుతున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు, ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు, ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. మనం చేస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఈ రోజు కాకపోయినా వచ్చే శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వచ్చినాక బిడ్డ మజ్లిస్ పార్టీ ఈ సంగతి తప్పకుండా చూస్తామని మనం చెప్తాం. మీ ఆటలు సాగవు బిడ్డ, మీ ఆటలు సాగవు. ఓల్డ్ సీట్కి వస్తే మంత్రులు మీ పర్మిషన్ తీసుకోవాలా? ఓల్డ్ సీట్ లో డెవలప్మెంట్ చేయాలంటే మీ అనుమతి తీసుకోవాలా? మీ జాగీరా ఈ హైదరాబాద్ అడుగుతా ఉన్నారు. మజ్లిస్ పార్టీ జాగీరా ఈ హైదరాబాద్ అడుగుతా ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఈ విషయాలను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు మజ్లిస్ పార్టీ గుండాయిజానికి రౌడీజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సందర్భంగా మజ్లిస్ పార్టీకి కనిపిస్తే వంగి సలాములు వచ్చేటువంటి బీఆర్ఎస్ పార్టీ, వంగి సలాములు వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. ప్రతి ఎన్నికల్లో కూడా
టిఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఆయా పార్టీలు టికెట్ ఇవ్వగానే సూట్ కేసులు తీసుకొని దారు సభకు వెళ్తారు. ఎందుకంటే మాకు మీ ఓటు కావాలి. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డికి హిందువుల మీద నమ్మకం లేదు, సామాన్య ప్రజల మీద నమ్మకం లేదు, పేదల మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలుగా ఆయన ఏమీ చేయలేదు. ఈ 2 సంవత్సరాలుగా 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలు ఇచ్చాడు. ఏ ఒక్క గ్యారంటీ కూడా రేవంత్ రెడ్డి అమలు చేయలేదు. నేను అడుగుతా ఉన్నాను, టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మోసం చేసిందో, ఏ రకంగా తెలంగాణ ప్రజలకు దగా చేసిందో, ఏ రకంగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిందో కాంగ్రెస్ పార్టీ పాత అలవాటు ప్రకారం అనే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని 10 ఏళ్ళు ఊరించి ఆయన పోయి ఫామ్ హౌస్ లో పడ్డారు. డబుల్ బెడ్రూమ్ కళ్ళు ప్రజలు ఎక్కడ పోయినో తెలియదు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా నేను అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువకులందరికీ సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. నిరుద్యోగ యువకులందరికీ కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? నిరుద్యోగ ప్రతి పేరు మీద 4,000 ఇస్తా అన్నాడు. ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? ఏ ఒక్కరికైనా? అంతేకాదు, మహిళలు, ఆడబిడ్డలు, మహిళల కోసం నెలకు 2,500 ఇస్తాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. మహిళలకు 2,500 నెలకు ఇవ్వకుండా ఈరోజు జూబ్లీహిల్స్ లో ఒక ఆడబిడ్డ ఓటు, ఒక తల్లి ఓటు, ఒక అక్క ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని వదిలిస్తాను. నిరుద్యోగులు నెలకు 4,000 ఇవ్వకుండా ఏ యువకుడి ఓటు కూడా అడిగేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని వదిలిస్తాను. అంతేకాదు, ప్రతి బిడ్డ పెళ్ళైతే తులం బంగారం ఇస్తానన్నారు. 2 సంవత్సరాల నుంచి ఎన్ని పెళ్లిళ్ళని తెలంగాణలో, కానీ ఏ ఒక్క ఇంటికి కూడా తులం బంగారం ఇవ్వలేదు. మరి తులం బంగారం ఇవ్వకుండా మహిళల ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ ఉండాలి. అంతేకాదు, పొదుపు సంఘాలకు పౌరవడ్డీ ఇస్తాను. కాబట్టి పొదుపు సంఘాల మహిళల ఓట్లు అడిగేటువంటి హక్కు ఉందా? పౌరవడ్డీ. అంతేకాదు, ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తానని చెప్పాడు. 2 సంవత్సరాలైంది, ఒక్క కుటుంబానికి కూడా ఈరోజు 12 లక్షలు. దళితుల ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ ఎక్కడ అవుతాను? ఓ దళిత బిడ్డలారా, తిరగబడింది కాంగ్రెస్ పార్టీ మీద. ఓ దళిత బిడ్డలారా, కాంగ్రెస్ నాయకులు వస్తే అడగండి మా 12 లక్షలు ఎక్కడ పోయినాయి. ఓ ఆడబిడ్డలారా, అడగండి కాంగ్రెస్ పార్టీ నాయకులను మా 4,000 ఎక్కడ పోయినాయి. ఓ యువకులారా, అడగండి కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ డబ్బులు ఎక్కడ పోయినాయి. అంతేకాదు, మా బీసీ సోదరులకు 1,00,000 కోట్లు ఇస్తాడు. 1,00,000 కోట్లు ఇవ్వకుండా ఏ రకంగా ఓట్లు అడుగుతాడో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈరోజు తెలంగాణ పట్టిన శాపము ఈ 3 పార్టీలు, ఈ 3 కుటుంబ పార్టీలు. ఓవైసీ కుటుంబమైనటువంటి మజ్లిస్ పార్టీ, కేసీఆర్ కుటుంబమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, సోనియా కుటుంబమైనటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ 3 పార్టీలు తెలంగాణ ప్రజలను కాల్చి తింటున్నాయి. తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి. బొమ్మ పరుచులాంటి పార్టీలు, ఒకే తాను ముక్కలే ఈ 3 పార్టీలు. ఈ 3 పార్టీలకు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణను రక్షించుకోవాలి. నా 1,200 మంది బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం తెచ్చుకున్న తెలంగాణ, ప్రాణాలిచ్చి తెలంగాణ తెచ్చుకుంటే 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా అనుకున్నారు. ఆయన ఈరోజు సోనియా గాంధీ కుటుంబానికి బానిసలు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలు నిజాం వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా తరిమి కొట్టినటువంటి చరిత్ర నా తెలంగాణ ప్రజలను మనం చేస్తున్నాం. నిజాంనే ఎదిరించిన వాళ్ళు మేము, రజాకార్లను ఎదిరించిన వాళ్ళము. మేము ఎవరి కుటుంబానికి బానిసలు కాము. కేసీఆర్ కుటుంబానికో, సోనియా గాంధీ కుటుంబానికో బానిసలు కాము. వచ్చేటువంటి రోజులు మీవి కావు. వచ్చేటువంటి రోజులు కాషాయం జెండా రోజులను మనం చేస్తాం. ఈ తెలంగాణ గడ్డ మీద ఈరోజు చూస్తా ఉన్నాం. 11 సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. కేసీఆర్ మున్సిపల్ మినిస్టర్గా తన కొడుకులు పెట్టారు. నేను అడుగుతున్నాను టీఆర్ఎస్ పార్టీని, ఈ జూబ్లీహిల్స్ లో ఈ 11 సంవత్సరాలుగా మీ
మీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ లో ఏం చేశారో చెప్పండి. డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేశారా? రోడ్ల సమస్య పరిష్కారం చేశారా? వీధి లైట్ల పరిష్కారం చేశారా? మంచినీటి సమస్య పరిష్కారం చేశారా? కనీసం వీధి లైట్లు కలిగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జూబ్లీహిల్స్ రోడ్ల మీద డ్రైనేజీ ఏరలై పడతా ఉంది. మరి ఈరోజు కేటీఆర్ చెప్పాలి, ఏం చెప్పాలి? మీరు అధికారం ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అయిపోయింది, ఈ సింగపూర్ అయిపోయింది, వాషింగ్టన్ DC అయింది, అనేక రకాల మాట్లాడారు. నేను ఈరోజు కేసీఆర్ అడుగుతా ఉన్నాను, ఎక్కడ పోయింది నీ వాషింగ్టన్, ఎక్కడ పోయింది నీ ఇస్తాంబుల్, ఎక్కడ పోయింది నీ సింగపూర్? నా జూబ్లీహిల్స్ ఏ రకంగా డ్రైనేజ్ తో రోడ్లు లేకుండా ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. మిస్టర్ కేసీఆర్, దమ్ము ధైర్యం ఉంటే మా యొక్క బోడబండకు వచ్చి 2 కిలోమీటర్లు పాదయాత్ర చేయండి. మోకాలు కేసీఆర్ ని సవాల్ చేస్తా ఉన్నాను, 2 కిలోమీటర్లు పాదయాత్ర చేయి. మీ ఇంటర్నేషనల్ సిటీ ఏందో, మీ సింగపూర్ ఏందో, హైదరాబాద్ డెవలప్మెంట్ ఏందో అర్థమవుతుంది. హైటెక్ సిటీలో రోడ్ వేసి రోడ్ల మీద రంగురంగుల కలర్లు పూసి ఇది ఇంటర్నేషనల్ సిటీ అని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు, హైదరాబాద్ అంటే బోడబండ, హైదరాబాద్ అంటే ఎర్రగడ్డ, హైదరాబాద్ అంటే సనత్ నగరు, హైదరాబాద్ అంటే అమీర్పేట, హైదరాబాద్ అంటే రేవంత్ నగరు, హైదరాబాద్ అంటే షేక్పేట, హైదరాబాద్ అంటే అంబర్పేట, హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ, హైదరాబాద్ అంటే మదన్పేట. ఒక హైటెక్ సిటీతో హైదరాబాద్ కాదు. మిస్టర్ కేసీఆర్, మీరు జూబ్లీహిల్స్ లో ఈ రకంగా ప్రజలను కాల్చుకతిని మీరు అధికారం ఉన్నప్పుడు, మీరు ఇక్కడ గెలిచినప్పుడు రౌడీజంతో గూడాయిజంతో మజ్లిస్ పార్టీని పెంచి పోషించి ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజల గొంతు నిలిపి పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈరోజు ఈ 2 పార్టీలను బుద్ధి చెప్పాల్సిందిగా, ఈ 2 పార్టీలకు సరైనటువంటి జవాబు చెప్పాల్సిందిగా, ఈ 2 పార్టీలకు తెలంగాణ గడ్డ మీద మాట్లాడేయాల్సిందిగా ఈ సందర్భంగా పనిచేస్తూ, మరి నాకు పూర్తి విశ్వాసం ఉంది. 3 అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థి మజ్లిస్ పార్టీ అభ్యర్థి, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బీఆర్ఎస్ అభ్యర్థి ఆమెకు ఏమీ తెలియదు, ఆమె గురించి కూడా మాట్లాడుకోవడం చాలా మంచిది. ఈరోజు ఉత్తమమైనటువంటి అభ్యర్థి, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అభ్యర్థి, పిలిస్తే పలికేటువంటి అభ్యర్థి, కన్వెన్షన్ అయినటువంటి అభ్యర్థి, ప్రజల నోట్లో నాలుకగా ఉన్నటువంటి అభ్యర్థి మన లంకాల దీపక్ను గెలిపించాల్సిందిగా నేను ప్రజలను కోరుతాను. నేను పూర్తి విశ్వాసం ఇస్తా ఉన్నాను. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు, ప్రజల కోసం తిరుగుతాడు, పార్టీ కోసం తిరుగుతాడు, ప్రజల కష్టాలలో ఉంటాడు. అలాంటి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరుతాను. ఈరోజు మనం చూస్తున్నాం, రానున్న రోజుల్లో ఏదో రకంగా ఈ 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏకమైనటువంటి పార్టీలు, ఈ 2 పార్టీలు కలిసేటువంటి పార్టీలే. ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటాడు బీజేపీ గురించి. అయ్యారు ఏమంటే కొత్తగా ఏదో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చరిత్ర తెలియదు. మీ కాంగ్రెస్ పార్టీలో కానప్పుడు నువ్వు ఆ రోజు లేవు కాంగ్రెస్ లో. ఇదే కేసీఆర్ కాంగ్రెస్ మంత్రివర్గంలో ఢిల్లీలో మంత్రిగా కొనసాగాడు. నువ్వు మాకు చెప్ప చెప్తావా? మీ మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి, మీ మంత్రివర్గంలో మన్మోహన్ సింగ్ గారి మంత్రివర్గంలో ఇదే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇదే హరీష్ రావు ఇక్కడ హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగాడు. మీ పార్టీ గుర్తులు పెట్టుకుంటారు. వీరిద్దరు కూడా తోడదనకను. ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈరోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉంటాడో మనకి తెలియదు. హైదరాబాద్ లో అనేక మంది ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏ పార్టీలో ఉన్నారో తెలియదు. ఎమ్మెల్యేలు ఎక్కడ గెలిచారో, ఎంపీగా ఏ పార్టీలో పోటీ చేస్తున్నారో హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కట్టగట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళు కనీసం రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ లో చేరి మంత్రులైనటువంటి చరిత్ర, చీకటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద పార్టీ ఫిరాయింపుల చరిత్ర ఈ 2 పార్టీలు. ఈ రోజు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో చేరారో మనకి. మిస్టర్ కేటీఆర్, మిస్టర్ కేసీఆర్, మీ పార్టీ చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే
మీరు కాంగ్రెస్ లో చేరారు కదా, ఏ మొక్క పెట్టుకుని ఈరోజు ప్రజలు ఉంటారు. అందుకే బీఆర్ఎస్ కోటేసిన కాంగ్రెస్ కేసిన అది నువ్వు వేస్ట్ అని మనం బీఆర్ఎస్ కేస్తే కాంగ్రెస్ కేసినట్టే, కాంగ్రెస్ కేస్తే బీఆర్ఎస్ కేసినట్టే. ఈ రెండు పార్టీలు కేస్తే దారుసలాం ఎంఐఎం పార్టీ, ఓవైసీ పార్టీ, మధ్యలో పార్టీ చేస్తుంది. ఏ ఒక్కరు కాంగ్రెస్ కేసినా అది మధ్యలో పార్టీ చేస్తుంది. ఏ ఒక్కరు బీఆర్ఎస్ కేసినా అది కాంగ్రెస్ కేసినట్టే. ఎందుకంటే ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడే పార్టీలో ఉంటారని తెలియదు. పార్టీ ప్రయత్నం చట్టం హైదరాబాద్ లో అసెంబ్లీలో పాతరేసినటువంటి చరిత్ర ఈ రెండు పార్టీలకు. అందుకే రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి ఈ హైదరాబాద్ గడ్డ మీద మేము ఓటర్లను పొందాము. కేటీఆర్ కూడా అక్రమంగా వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయల రకంగా సంపాదించారు. ఆ డబ్బంతా కూడా తీసుకొస్తున్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది. ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వందల కోట్లు కుమరించి జూబ్లీహిల్స్ లో గెలవాలనుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ప్రజల ఏ రకంగా 10 సంవత్సరాలు మనకి అన్యాయం చేసే బీఆర్ఎస్ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మనకి ఏ రకమైనటువంటి అభివృద్ధి చూపలేదు. కాబట్టి ఈరోజు డబ్బులు తమ్ముడు పోతే జూబ్లీహిల్స్ అభివృద్ధి కాదు. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి కాదు. బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి కాదు. ఈ రెండు పార్టీలు కోటేస్తే తెలంగాణ బాగుపడదు. తెలంగాణ ప్రజలు వేసి ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళ ఆకాంక్షలు నెరవేరవు. 4 కోట్ల మంది సకల సమ్మెతో ఏ పోరాటం చేశారో వాళ్ళ ఆకాంక్షలు నెరవేరవు. ఈరోజు 1,00,000 ఓట్ల కోసం వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు. కానీ 3 లక్షల ఓట్లు ఎక్కడ పోయిన అడుగుతాం. 3 లక్షల ఓట్లు ఎందుకు ఆలోచన మీద అడుగుతా ఉన్నారు. 3 లక్షల కోట్లు ఎందుకు ఐక్యంగా మనం అడుగుతా ఉన్నారు. కాబట్టి అందుకే ఈరోజు ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడి మోడీ గారి నాయకత్వంలో జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే.